అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వరంగల్లో భద్రకాళి ఆలయానికి భక్తులు పోటెత్తారు. విజయదశమి సందర్భంగా భద్రకాళి అమ్మవారిని దర్శించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈరోజు భద్రకాళి అమ్మవారు నిజరూప దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తులు సులువుగా దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. భద్రకాళి శరణ్నమ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. గుర్తింపు పొందిన భద్రకాళి అమ్మవారి ఈ రోజు విజయదుర్గగా మనం అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. విజయదశమి రోజు అమ్మవారిని దర్శనం చేసుకుంటే మొత్తం సకలం శుభం జరుగుతుందనేది ఇక్కడ తెలంగాణ వాసులందరికీ నమ్మకం ఉంది. అందులో భాగంగా విజయదశమి రోజు అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ ఏడాది మొత్తం తమకు శుభం కలగాలని కోరుకోవడంలో భాగంగా వాళ్ళందరూ కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. అలాగే అమ్మవారిని విజయదశమి రోజు దర్శనం చేసుకోవడం వల్ల జరుగుతున్నటువంటి శుభ పరిణామాలతో పాటుగా వాహనాలకు సంబంధించినటువంటి ప్రత్యేక పూజలు ఈరోజు దాదాపు లక్షలాది వాహనాలకు సంబంధించినటువంటి పూజలు కొనసాగుతాయి. శరణ్ నవరాత్రి వేడుకలు ముగిసిన తర్వాత విజయదశమి మహిషాసురి మర్దిని రూపంలో అమ్మవారిని మహిషాసురుని మర్దిని చేసిన తర్వాత మొత్తం విజయాలు చెడుపై మంచి విజయం సాధించుతుంది కాబట్టి తమకు మొత్తం విజయమే దక్కాలని అమ్మవారిని ఈరోజు దర్శనం చేసుకోవడం కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. వివిధ వరంగల్తో పాటుగా కరీంనగర్, ఖమ్మం నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచి అమ్మవారి దర్శనాలు కొనసాగుతున్నటువంటి అలంకరణ తర్వాత ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత శమి పూజ తర్వాత అమ్మవారిని విజయ లక్ష్మిగా ఈరోజు దర్శనం చేసుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇలా అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి 5 గంటల నుంచి దాదాపు తెల్లవారులు భక్తుల రద్దీ ఉంటుంది. సాయంత్రం కూడా ప్రత్యేక పూజలు ఉంటాయి. ఎలాంటి ఈరోజు విజయదశమి సందర్భంగా ఎలాంటి పూజలు జరుగుతాయి, భద్రకాళి ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి అనేది పూజారులతో మాట్లాడదాం. సార్, విజయదశమి రోజు ప్రత్యేకమైనటువంటి అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఎలాంటి శుభం జరుగుతుంది, ఏమేమి పూజలు జరుగుతాయి? భద్రకాళి శరణం మమ 9 రోజులలో నవరాత్రులలో అమ్మవారు 9 రూపాలలో కనిపించిన అమ్మవారు విజయదశమి నాడు విజయదుర్గగా నిజరూప దర్శనము భద్రకాళి అమ్మవారిది. ఈరోజు అందరికీ నిజరూప దర్శనంలో అమ్మవారు దర్శనమిస్తుంది. విజయదశమి నాడు అమ్మవారు దర్శించడం ద్వారా అనేక విజయములు మనకు కలుగుతాయి, అనేక శుభాలు కలుగుతాయి పూర్వీకులు చెప్పినారు. అదేవిధంగా పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని జమ్మి చెట్టును పూజించి వాటిపైన పెట్టిన ఆయుధాలను తీసుకుపోయి విజయాన్ని సాధించినారు. వారికి పాట మొట్టమొదలు ఆ జొన్న చేనులో నుంచి ప్రయాణం చేస్తుంటే పాలపిట్ట దర్శనమిస్తుంది. అన్ని శుభశకునాలుగా భావించి విజయాన్ని సాధించినటువంటి ఒక వారి కృషిప్రోక్తంగా వారి విజయాలను మనకు తెలిపి ఈనాడు కూడా జమ్మి చెట్టును పూజించడము ఆనవాయితీగా వచ్చినది. అదే పాలపిట్టను దర్శించడం, ఆ జొన్న చేనులలో ఉన్న పాలపిట్టను దర్శించడం సాంప్రదాయకంగా వస్తుంది. ఈ అమ్మవారికి పరాజయం అనేదే ఉండదు కాబట్టి ఆమె అపరాజితాదేవిగా ఆమె మనకు సంపూర్ణంగా ఇవాళ దర్శనమిస్తుంది. జయ విజయాలు అటువైపు ఇటువైపు ఉంటారు. అమ్మవారిని దర్శించడం ద్వారా మనకు సమస్త విజయాలను ప్రాప్తింపజేస్తారు. ఈనాడు అమ్మవారికి మహాసామ్రాజ్య పట్టాభిషేకం ఉంటుంది. సాయంత్రము రేపు కళ్యాణంతో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రతి సంవత్సరం తెప్పోత్సవం అనేది మనకు భద్రకాళి తటాకంలో జరిగేది. కొన్ని కారణాల వల్ల ఈసారి పూటిగతీస్తున్నారు కాబట్టి వచ్చే సంవత్సరము ఇంకా గొప్పగా వైభవంగా ఉంటుంది. కానీ అమ్మవారు దర్శించడము మనకు సమస్త శుభములను కలుగజేస్తుంది. అంటే ఈరోజు శమి పూజతో పాటు ఇంకేమేం? శమి పూజ మనకు శత్రు పరాజయాలు, శత్రువు మన యందు గెలవకుండా శత్రువులపైన మనం గెలవాలి అంటే ఆయుధ పూజ, శమి పూజ, వాహన పూజ, అపరాజితాదేవిని పూజించడం. ఈ 4 పూజలు ఇవాళ చేయడం ద్వారా మనకు పరాక్రమమైనటువంటి ఒక శక్తిని అమ్మవారు ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. శత్రువులను మనకు దూరం చేస్తుంది, మనల్ని రక్షిస్తుంది. ఇది అమ్మవారిని పరాక్రమంతో ఉంటారు. నిజరూప దర్శనంలో ఈరోజు దర్శనం ఇస్తారు కాబట్టి అమ్మవారిని దర్శనం చేసుకుంటే అన్ని శుభాలు జరుగుతాయనే నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం దాదాపు 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా భక్తుల రద్దీ ఇలాగే కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేక దర్శనాలను ఏర్పాటు చేసి భక్తులను పంపిస్తున్నారు. సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులు వస్తున్న వాళ్ళకి పంపించేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. వీవీఐపీల తాకిడి నేపథ్యంలో కొంత సామాన్య భక్తులు మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే
ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకోవాలి కాబట్టి క్యూ లైన్లను ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసి పంపిస్తున్నటువంటి నేపథ్యంలో అమ్మవారి దర్శనం పూర్తిగా అవ్యంగా చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల అన్ని విజయాలు చేకూరుతాయి కాబట్టి అమ్మవారిని దర్శనం చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి నేపథ్యం కూడా కలుగుతుంది. ఈసారి తెప్పోత్సవాన్ని మాత్రం రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం కళ్యాణం తర్వాత తెప్పోత్సవం ఉంటుంది. దసరా రోజు ఈ రోజు నిర్వహిస్తారు. కానీ భద్రకాళి చెరువును పునరుద్ధరించే క్రమంలో దాన్ని పూడికదీసే క్రమంలో నీళ్లన్నింటిని కూడా పంపివేసిన నేపథ్యంలో ఈసారి తెప్పోత్సవాన్ని మాత్రం రద్దు చేయడం జరిగింది. మిగిలిన కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో భక్తులు భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కెమెరామెన్ వాజిత్ వరకు ఎన్టీవీ వరంగల్.